అందరికీ నమస్కారం. మహా కైలాసపురి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేకతను, విశిష్టతను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, రాష్ట్ర విభూషణ్ గ్రహీత సునీత జగదీష్ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మేడం, ముందుగా మీ ధ్యాన పరిచయం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామం. నా ధ్యాన పరిచయం అంటే నేను 2004లో ధ్యానం అనే ఒక సాధనకి పరిచయం అయ్యాను. అంతకుముందు మేము 18 ఇయర్స్ ఇస్కాన్‌లో లైఫ్ మెంబర్స్‌గా ఉంటూ అక్కడ హరే కృష్ణ, హరే కృష్ణ అని జపం చేస్తూ రోజుకి 108 ఇది ఉంటది కదా జపమాలలు. అలా చేస్తూ ఆ యాక్టివిటీస్‌లో చాలా ఎక్కువ కృష్ణుడు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో 18 ఇయర్స్ టోటల్‌గా అందులో ఉంటూ ఉన్నాము. ఆ టైంలో మాకు ఈ ధ్యానం అన్నది పరిచయం అయ్యింది. పరిచయం అవ్వగానే మేము చాలా తొందరగా అందుకున్నామనమాట ఈ ధ్యానాన్ని. సో ఇది కూడా అంతే సిన్సియర్‌గా చేశాము. సో మాకెక్కడ కూడా సందేహం రాలేదు. మనము ఏం చేస్తున్నామని. ఎందుకంటే మాకనిపించింది కృష్ణుడిని మనము జపిస్తూ ఉన్నాము. ఇప్పుడు కృష్ణుడితో ఉన్నామన్నట్టు అనిపించింది లోపల నుంచి. సో చాలా తొందరగా ధ్యానాన్ని అందుకున్నాము. సో అప్పటినుంచి ఎక్కడ కూడా తిరిగి చూడలేదు. 2004 నుంచి కంటిన్యూయస్‌గా మా టోటల్ ఫ్యామిలీ ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ చాలా ఆనందంగా జీవిస్తున్నాం. మేడం, ఇప్పటి వరకు యజ్ఞాలు, యాగాలు చేస్తూ వస్తున్నాం కదా! మరి ఈసారి కూడా పత్రిజీ ధ్యాన మహాయాగం ఏర్పాట్లు కానీ, దాని గురించి కానీ, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు మీరు చేస్తున్నారు? సో మేము 2004లో మొట్టమొదటిగా మేము ధ్యానంలోకి రాగానే హైదరాబాద్‌లో ధ్యాన యజ్ఞం ఫస్ట్ మేము అటెండ్ అయ్యామన్నమాట. చాలా ఆనందంగా అనిపించింది. ఇంతమంది లైక్ మైండెడ్ పీపుల్, అంటే ఒకే ధ్యానం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ధ్యాన సాధన చేస్తున్న వాళ్ళు అందరూ ఒక దగ్గర ఏకమవ్వడం, అందరితో మార్నింగ్ ఆ మెడిటేషన్ 3 అవర్స్ మ్యూజిక్ మెడిటేషన్ అన్నది చెయ్యడం చాలా ఆనందంగా అనిపించింది. చాలా హైలీ ఎనర్జిటిక్‌గా అనిపించింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఏ యజ్ఞము మేము అస్సలు మిస్ అవ్వము. కంటిన్యూయస్‌గా అన్ని యజ్ఞాలు కూడా మేము అటెండ్ అవుతూనే ఉంటాము. అండ్ అలాగే 2007లో అప్పుడు ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క చోట చేసేవాళ్ళు యజ్ఞాలు. 2007లో తమిళనాడులో చేశాము. మాకు అవకాశం ఇచ్చారు పత్రి గారు. తిరువన్నామలై అరుణాచలంలో చేశాము. అండ్ చాలా అద్భుతమైన ప్రోగ్రామ్. సారు ఎక్కడెక్కడంతా యజ్ఞాలు పెట్టారో అక్కడంతా ఎంత మార్పులు జరిగాయో ప్రకృతిలో గాని, అక్కడ చుట్టుపక్కల ప్రజలకు గాని ఎంత వైబ్రేషన్స్, ఎనర్జీస్ స్ప్రెడ్ అయ్యాయో మేము కళ్ళారా చూసాం. ఎందుకంటే అన్ని యజ్ఞాలు అటెండ్ అవుతున్నాం కాబట్టి. అండ్ ఆ తర్వాత 2012 నుంచి హైదరాబాద్‌లో జరుగుతుందన్నమాట. అప్పటి నుంచి 11 డేస్ అని అయ్యాయి. అలా తర్వాత ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహా చక్రాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు, ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగాలు అని జరుగుతున్నాయి. సో ప్రతిది ఒక దానికి కూడా ఒక విశిష్టత అన్నది ఉందన్నమాట. అప్పుడు ఎందుకు యజ్ఞాలు చేశారు, ఇప్పుడు ఎందుకు యాగాలు చేస్తున్నారు అన్నది చాలా ప్రత్యేకత ఉంది ప్రతి ఒక్క దీనికి కూడా. సో ఎనర్జీస్ యొక్క అంటే దిగుబడి ఎంత ఎనర్జీస్‌ని మనం భూమి మీదకి కలుగుతున్నాం అన్నదే అన్నమాట అక్కడ ఇంపార్టెంట్. అంటే ఒక యజ్ఞం అంటే ఒక ఊరి కోసము, ఒక ఊరి ప్రజల కోసము, అక్కడ వర్షాలు పడడం కోసము మనము అగ్నిహోత్రం లాగా చేసేదాన్ని యజ్ఞాలు అంటారు. అదే యాగాలు అంటే ఒక రాజ్యం, అంటే ఆ రాజ్యంలో ఎన్నో ఊర్లు, నగరాలు, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే భాషలో అయితే విలేజెస్, టౌన్స్, సిటీస్ అని, అంటే ఒక రాజ్యం అంటే ఒక దేశం. అట్లా ఆ దేశం మొత్తంకి కావలసిన ఎనర్జీస్‌ని మనము భూమి మీదకి దింపగలుగుతామన్నమాట ఆ ధ్యానం వల్ల. సో అందుకు పత్రి గారు దాన్ని స్టెప్ బై స్టెప్‌గా మనము అంటే కాలమాన పరిస్థితులకి అనుగుణంగా దాన్ని రూపుదిద్దారు. సో చాలా అద్భుతంగా సార్ యొక్క ఆ
కాల దర్శనం అంటారు కదా! సో, ఆయన చూడగలుగుతారన్నమాట. ఏం అవసరం ఈ ప్రకృతికి, ఈ విశ్వంకి, ఈ భూమికి ఏం అవసరం అని దానికి తగినట్లు ఆయన రచిస్తారు. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. సో, దానిలో మనం ఒక సమిధలాగా, ఒక ఉడతా భక్తిలాగా మనం చేయాల్సిందంతా దానిలో పాల్గొనడం, మనం కూడా అందులో భాగమై ఉండడం అంతే తప్పితే సో, చాలా అద్భుతమైన ఎనర్జీస్‌ని రిసీవ్ చేసుకుంటదన్నమాట భూమి ఈ యజ్ఞాల్లో. సో, ఇది నేను కళ్ళారా అంటే సాక్షిలాగా చూస్తూ వస్తున్నాను మార్పులు. సో, అదేనండి. చాలా అవసరం మనకి ఇప్పుడున్న పరిస్థితిలో. అయితే ఇప్పుడు విశిష్టత గురించి మనం తెలుసుకున్నాం కదా! అయితే పత్రిజీ గారితో మీ ప్రయాణంలో ఆయన బోధించిన కొన్ని సూత్రాలు కానీ, ఆయనతో ఉన్న అనుభవాలు కానీ కొన్ని మాతో పంచుకోండి. సో, పత్రిజీ గారిని ఎప్పుడు కలిసినా కూడా ఈ యజ్ఞాల్లో అది కలిసినప్పుడు సార్‌తో బాగా దగ్గరగా ఉండడం, మాట్లాడడం, ఆయన దగ్గర అంటే ఎవరికి చెప్తున్నా కూడా మనం వింటూ ఉంటాం కదా! సో, ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎంత శ్రద్ధగా అక్కడ చూస్తున్నారు. ఒక సింగిల్ పర్సన్ మనం ఎంత అరేంజ్‌మెంట్స్ చేసినా కూడా ఆ ఎనర్జీ ఫార్మ్ చేయగలగడం అన్నది ఆయన యొక్క ప్రత్యేకత అన్నమాట. ఆయన అలా స్టేజ్ మీదకి వస్తే చాలు, ఆ ప్రాంగణంలో ఉంటే చాలు, ఆ ప్రదేశం అంతా కూడా అంత ఎనర్జిటిక్ అయితది. మనము ఎన్నో నెలల నుంచి దీనికి మనము చేస్తూ ఉంటాం, ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మేము కూడా ఒక యజ్ఞం చేశాం కాబట్టి నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. సో, మాకు డిసెంబర్‌లో యజ్ఞం అంటే మార్చ్ నుంచే మేము వర్క్ చేయడం స్టార్ట్ చేశాము. అంటే దగ్గర దగ్గర ఒక 9 మంత్స్ యజ్ఞం కోసం మేము అన్ని రెడీ చేయడం, వెనకాల వర్క్ చేయడం అన్నీ చేశామన్నమాట. మనమంతా చేసింది ఒక పర్సెంటే ఉంటది. ఆయన ఆ ప్రాంగణంలోకొచ్చి దాన్ని 99% చేసి 100% సక్సెస్ చేస్తారు. సో, మనం అందరం కలిసి చేసే పని ఒక ఎత్తయితే, ఆయన దాన్ని క్రియేట్ చేసి, దాన్ని సక్సెస్ చేసి, అంటే ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది ఏమేం అవసరం అన్నది ఒక జ్ఞానం కాదు, ఎనర్జీస్ కాదు, వైబ్రేషన్స్ కాదు, ఆనందం కాదు, అన్నీ గూడా ఆయన యొక్క ప్రెజెన్స్ తోటి 99% ఆయన ఇస్తారనమాట. సో, అందుకు మనము ఏమీ హైరాణ పడనక్కర్లేదు. ఎలా జరుగుతది? ఏం జరుగుతది? అని జస్ట్ మనం చేసుకుంటూ పోతూ ఉంటే మిగతా 99% ఆయన చేసేస్తారు ఆయన ఎనర్జీస్ తోటి. సో, అది మేము చూసామనమాట. మాకెక్కడ కూడా సందేహం రాలేదు. ఎందుకంటే మేము 3 యజ్ఞాలు చూసాము. 4గో యజ్ఞం చేయడానికి అవకాశం వచ్చింది. సో, మేమెక్కడో తమిళనాడులో ఉంటాము. ఇవి జరిగేటివన్నీ ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటాయి. మేము జస్ట్ ఒక పార్టిసిపెంట్ లాగా అక్కడికెళ్తాము, ఎంజాయ్ చేస్తాము, వస్తాము అంతవరకే. కానీ ఎప్పుడైతే మనం దాన్ని ఆర్గనైజ్ చేయాలి అని మనకు ఇది వస్తదో, సో, అప్పుడు మాకసలు ఎంత ఖర్చవుతది, ఏం చెయ్యాలి, ఏం తెలీదు. 0% నాలెడ్జ్. కానీ యెస్ అని చెప్పామనమాట. సో, పత్రి గారు మమ్మల్ని ఫస్ట్ టైమ్ ఇట్లా తమిళనాడులో చేస్తామని అడిగినప్పుడు యెస్ సార్ అని చెప్పేసాను. మేడం మీ ఆస్తులంతా పోతాయి, మీరు రోడ్డు మీదకొస్తారు అని ఇన్ని రకాలుగా అడుగుతున్నారు. ఏం పర్వాలేదు సార్, చేస్తాం సార్, యెస్ సార్ అని చెప్తున్నాము. ఆ యెస్ సార్ అనేది అంత కాన్ఫిడెంట్‌గా ఎక్కడి నుంచి చెప్తున్నామో మాకే తెలీదు. అన్నీ ఆయనే పలికిస్తారు మన ద్వారా. మనల్ని టెస్ట్ చేస్తారు ఆయన ఎంత మాత్రం మనం రెడీగా ఉన్నామని. సో, అలాగా చెప్పాము. కానీ అలాగే జరిగింది. ఎలా జరిగిందో మాకు తెలీదు. ఎంత ఖర్చవుతుందో మాకు తెలీదు. అది ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలీదు. కానీ అన్నీ జరిగాయి. అద్భుతంగా జరిగాయి. సో, మనం చేయాల్సిందంతా పత్రి గారు ఆ 13 సూత్రాలున్నాయి చూడండి. దానిలో ఫస్ట్ పాయింట్ యెస్ అనండి అని. ఆ యెస్ అంటే చాలు. ఆ తర్వాత మన ద్వారా జరగబడుతుంది. సో, మనం ఎప్పుడు కూడా ప్రతి దానికి మనం లాజికల్ మైండ్ పెట్టేసి ఇదెలా జరుగుతుంది, అదెలా జరుగుతుంది అని మనం పెట్టేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇది మన ఇంటి కళ్యాణం కాదు. ఇది లోక కళ్యాణం. సో, విశ్వ కళ్యాణం. కాబట్టి మనం చేయాల్సిందంతా ఒక
ఏమంటారు టూల్ లాగా మనం అక్కడ నిలబడాలి అంతే. సో, ఇంకా మిగతా అన్నీ దానంతట అది జరుగుతది. లేకపోతే ఒక సామాన్యమైన మనము ఇంత గొప్ప పనులు చేయగలుగుతామా? సో, ఇట్ ఈస్ నాట్ అవర్ పార్ట్. మన ఇది కాదది. మన ద్వారా జరగబడుతుంది. కాబట్టే ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఇన్ని వేల మందితో, లక్షల మందితో ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇన్ని రోజులు ఫ్రీగా భోజనాలు పెట్టగలుగుతున్నాం. సో, ఎవ్వరు కూడా అసలు ఆలోచించట్లేదు. విజయభాస్కర్ రెడ్డి గారిని చూస్తే అసలు యాహ్! ఎన్ని లక్షల మందన్నారు రండి. ఆ ఇన్వైట్ ఎట్లా ఉంటదంటే, అందరూ రండి. మా నా మా మన ఇంటికి ఎలా ఇన్వైట్ చేస్తామో మన చుట్టాలని, మన క్లోజ్ ఫ్రెండ్స్‌ని అలా ఇన్వైట్ చేస్తూ ఉంటారు. సో, ఎంత ఓపెన్ హార్ట్ కావాలి, ఓపెన్ మైండెడ్‌నెస్ కావాలి దానికంతా. సో, ఇవన్నీ గూడా సమకూరుతాయి. మనం ఎప్పుడైతే ఒక లోక కళ్యాణం కోసం నిలబడతామో, ఆ కాన్ఫిడెన్స్ మనలో అంత గొప్పగా వస్తదనమాట. సో, ప్రతి ఒక్కరు అంటే ఆ మెయిన్ ఆర్గనైజర్స్ అనే కాదు. ఎవరైతే దీనికోసం వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళంతా కాన్ఫిడెంట్‌గా, ఓపెన్ మైండెడ్‌గా ఒక అడుగు ముందుకేస్తే వా వాళ్ళ ఆత్మ ఎదుగుదల అన్నది అంత చక్కగా జరుగుతుందనమాట. చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు మ్యామ్. అయితే ఇప్పుడు అక్కడ తమిళనాడులో కూడా ఇప్పటివరకు ఎన్ని శిబిరాలను మీరు ఏర్పాటు చేశారు? ఎంతమందితో ఈ యజ్ఞాలు కానీ, యాగాలు కానీ, లేదంటే ఈ మెడిటేషన్ విభాగాన్ని మీరు నిర్వహిస్తున్నారు? యాహ్! తమిళనాడులో కూడా మేము 2017 నుంచి చేస్తున్నాము. 2017లో మాకు కంటిన్యూయస్‌గా ఈ యజ్ఞాలన్నది స్టార్ట్ అయినాయి. తమిళనాడు ధ్యాన మహాయజ్ఞం అని ఇప్పుడు 8థ్ ఇయర్ ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో, ఈ ఇప్పుడు మేము యజ్ఞాలు చేస్తున్నాం. సో, 10 ఇయర్స్ యజ్ఞాలు చేయమన్నారు సారు. ఆ తర్వాత చక్రాలు, ఆ తర్వాత యాగాలు అన్నది 10 ఇయర్స్ అని చెప్పారనమాట సార్. సో, మనకి ఆంధ్రాలో మనం అంటే ఇది ఆంధ్రాకి అని గాదు. యూనివర్సల్‌గా మనం చేసే యజ్ఞం PSSM యొక్క ప్రోగ్రామ్స్ డిసెంబర్ ఎండింగ్‌లో 21, 31 జరుగుతాయి. అవి ఇప్పుడు యాగాల వరకు వచ్చేసాయి. ఇప్పుడు మాకు తమిళనాడులో ఇంకా యజ్ఞాల్లో ఉన్నామనమాట. సో, యజ్ఞాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. ఆల్ ఓవర్ వరల్డ్ స్పీకింగ్ పీపుల్ అని తమిళ్ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారనమాట. సో, వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చినా రాకపోయినా పరోక్షంగా లైవ్‌లో చూస్తూ పార్టిసిపేట్ చేస్తూ ఆ యజ్ఞానికి కావాల్సిన ఆ ఎనర్జీస్‌ని వాళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. తమిళనాడుకి ఎందుకు ఎంత ప్రత్యేకత అంటే పత్రి గారు చెప్తారనమాట. సో, తమిళనాడు అన్నది తమిళనాడు అయితే ప్రపంచమంతా కూడా చాలా తొందరగా ధ్యాన జగత్ అన్నది అవుతది. ఎందుకంటే 21 కంట్రీస్‌లో అఫీషియల్ లాంగ్వేజ్ తమిళ్ అన్నది అఫీషియల్ లాంగ్వేజ్. 21 దేశాల్లో ఉందన్నమాట. సో, అన్ని చోట్ల కూడా తమిళ్ స్పీకింగ్ పీపుల్ ఎక్కువ ఉన్నారనమాట. అందుకని తమిళ్ వాళ్ళకి ఇది రీచ్ అవ్వాలి అని చెప్తూ ఉంటారు. సో, ముందు మనకి చేయడానికి చాలా లేట్ అయ్యేది. కానీ ఇప్పుడు PMC అన్నది సార్ మనకిచ్చారు కాబట్టి, PMC ద్వారా మనం చాలా ఈజీగా అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళకి మనం రీచ్ అవ్వగలుగుతున్నాము. తమిళియన్స్ చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు. సో, ఈ యజ్ఞాలనేది చాలా బాగా జరుగుతుంది. అండ్ ఆ యజ్ఞాల ద్వారా మనము క్రియేట్ చేసే ఆ ఎనర్జీస్ గానీ, అవి గూడా ఎంతో అద్భుతంగా ప్రపంచమంతా ఈ శాంతి చేకూరడానికి ఆ ఎనర్జీస్ అన్నవి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో, మనకి కళ్ళకు కనిపియకుండా వర్క్ అన్నది జరుగుతూ ఉంటది. సో, మనం చేయాల్సిందంతా ఆ యజ్ఞాలు ఆర్గనైజ్ చేసి మాక్సిమం పీపుల్‌ని గ్యాదర్ చేసి అందరం కలిసి 3 అవర్స్ మెడిటేషన్ అన్నది చెయ్యడం. ఆ 3 అవర్స్ మెడిటేషన్ చేస్తూ అండ్ పత్రి గారు ఇంకొక మాట గూడా చెప్పారు. సో, ఈ యజ్ఞాలన్నవి మన PSSM ఫ్యామిలీ యొక్క గెట్ టుగెదర్. సో, మనము ఎలాగైతే మనకు ఫ్యామిలీస్‌లో అందరం కలవాలి. ఇప్పుడు ముందు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారు. కొంచెం అందరూ కలిసిమెలిసి ఉంటూ ఉన్నారు. కానీ మనకిప్పుడు అవకాశం లేకుండా స్ప్లిట్ అయిపోయాం. ఎక్కడెక్కడో ఉంటున్నారు. ఒకే ఫ్యామిలీలో గూడా భార్యాభర్తలు, పిల్లలు ఎక్కడెక్కడో ఉంటున్నారు. అందరూ ఒక దగ్గర ఉండట్లేదు. కానీ
సంవత్సరానికి ఒకసారో, 6 నెలలకొకసారో ఒక గెట్ టుగెదర్ అని అనుకుంటాం గదా! అందరం కలిసి టైమ్ స్పెండ్ చేయాలి. ఆ హ్యాపీనెస్ అన్నది షేర్ చేసుకోవాలి అని. అలాగా మన పీఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరికీ కూడా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా. అందుకే అక్కడ అంత హ్యాపీనెస్ ఉంటది. సో, అక్కడ ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. ఎందుకంటే మన పీఎస్ఎస్ఎంలో ఉన్నదంతా కూడా మిత్రత్వం, ఫ్రెండ్‌షిప్. సో, అందరూ కూడా ఆ మిత్రత్వ భావంలో ఉంటారు కాబట్టి ఆహ్, మనమందరం కలిస్తే ఆ ఆనందం అన్నది చాలా అద్భుతంగా ఉంటది. సంవత్సరానికి ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి మళ్ళీ మనం ఇండ్లకెళ్ళినప్పుడు సంవత్సరం రోజులు క్యారీ చేయగలుగుతాం. ఆ హ్యాపీనెస్‌ని, టుగెదర్‌నెస్, ఆ వన్నెస్‌ని, సో, ఆ ఏకత్వాన్ని మనం క్యారీ చేయగలుగుతాం. దాన్ని మన ఫ్యామిలీస్‌లో కూడా మనం దాన్ని పంచగలుగుతాం. సో, ఇవన్నీ గూడా మేము చూస్తున్నామనమాట. సో, అలా తమిళనాడులో మేము ఆర్గనైజ్ చేసేటప్పుడు కూడా అందరూ ఆ హ్యాపీనెస్ ఫీల్ అయ్యి మళ్ళీ ఇండ్లకెళ్ళి దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరవుతున్నాయి. సో, ఇలా ఎన్నో జరుగుతాయి. కళ్ళ ముందర జరిగేది కొంచెమైతే వెనకాల తెర వెనకాల జరిగే మార్పులు చాలా ఎక్కువుంటాయన్నమాట. సో, మనము ఏ మాత్రము ఆహ్, మన ప్రమేయం లేకుండా హార్ట్ చక్ర అన్నది అంత విరివిగా ఓపెన్ అవుతది. సో, మా ప్రేమతత్వం అన్నది అంత స్ప్రెడ్ అవుతదనమాట. సో, ఎక్కడంటే అక్కడ ఫీల్ అవుతూ ఉంటారు. అది కొన్ని రోజులు క్యారీ చేస్తాం మనం. సో, ప్రతి ఒక్కరు అందరూ అనుకుంటారు ఆన్‌లైన్‌లో కూర్చొని అటెండ్ అవుతాము అని. కానీ మనం వెళ్లి నేరుగా ఫీల్ అయినప్పుడు ఆ ఎనర్జీసు చాలా డిఫరెంట్ ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు మనం ప్రత్యక్షంగా 11 డేస్ అటెండ్ అవ్వలేకపోయినా కూడా అట్‌లీస్ట్ ఒక 3 డేస్, 4 డేస్, 1 వీక్ అని మనం ఎళ్ళాలి. అటెండ్ అవ్వాలి. దాన్ని ఫీల్ అవ్వాలి. ఆ ఎనర్జీస్‌ని, ఆ హ్యాపీనెస్‌ని, ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. సో, చాలా అద్భుతంగా ఉంటది. మనలో ఎంతో ఎంతో మార్పొస్తదండి. అయితే దీన్ని ప్రపంచ పండగ అని కూడా మనము చెప్పుకోవచ్చు మ్యామ్. యెస్. ఆఫ్ చాలా కోర్స్. బావుంది. మీ యాహ్! అనుభవాలు మీ మాటల్లో మీ ఫేస్‌లో కూడా తెలిసిపోతుంది మ్యామ్. యాహ్! అయితే మ్యామ్ ఇప్పుడు ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిందో, ఊరికి సంబంధించిందో కాదు. కాదు. పూర్తిగా ప్రపంచానికి సంబంధించిందిది. యెస్. సో, యెస్. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఇక్కడ యాహ్! యజ్ఞాలు, యాగాలు జరుగుతూ ఉన్నాయి కదా! సో, యాహ్! మరి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మీరు దీని గురించి? యెస్. ఒక యజ్ఞం అంటే మనం ఎన్నో ఏర్పాట్లు చేయాల్సుంటది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చిన వారు హ్యాపీగా ఉండాలి, స్టే చేయాలి. వాళ్ళు ఉండడానికి సౌకర్యాలు క్రియేట్ చేయాలి. అండ్ ఏ తొందర లేకుండా వాళ్ళకి సాత్వికమైన ఆహారం ఇవ్వాలి. అండ్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరికి యూజ్‌ఫుల్‌గా ఆ జ్ఞానం కానీ, ఆ జ్ఞానం అందించడానికి కానీ, మెడిటేషన్స్ కానీ అండ్ ఎంతోమంది గురువుల్ని పరిచయం చేయడం కానీ, అండ్ కల్చరల్ ఈవెంట్స్ ప్రీసెసమ్‌లో మనం చూసినట్టు వేరెక్కడా చూడలేము. మ్యూజిషియన్స్ కానీ, ఒక డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఒక్క దగ్గర మనకు ఇస్తున్నారు. అండ్ ప్రపంచంలో ఉన్న ఈ ఆధ్యాత్మిక సంబంధమైన బుక్స్ దొరకడం కానీ, సో, ఇవన్నీ గూడా ఒక్క చోట మనకు దొరుకుతున్నప్పుడు దాన్ని మనం ఎంతలా దాన్ని ఉపయోగించుకోవాలి. సో, ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా ఆర్గనైజర్స్ చేస్తారు. అండ్ ఎంతోమంది వాలంటీర్స్ సపోర్ట్‌తో ఇది జరుగుతది. ఒక్కరితో అయ్యే పని కాదిది. ఎంతోమంది కొన్ని వందల మంది, కొన్ని వేల మంది దీని వెనకాతల ఆహ్, వర్క్ చేస్తూ ఉంటారు. సో, వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యము కలగకూడదని వాటర్ దగ్గర నుంచి ఎత్తుకుంటే ఇంతమందికి కొన్ని వేల మందికి 40,000 మంది, 50,000 మంది అటెండ్ అవుతారంటే, మనం ఒక్కరోజు ఒక పెళ్లి చేయాలంటే 2 రోజులు చేసే పెళ్లి ఒక రోజుకొచ్చింది. ఆ ఒక్క రోజు చేసే పెళ్లి ఒక పూటకొచ్చిందిప్పుడు. అవును. ఎందుకంటే అరేంజ్‌మెంట్స్ చేయలేక. కానీ మన పిఎస్ఎస్ మాస్టర్స్ ఎంత బాగా అరేంజ్‌మెంట్స్ చేస్తారు. ఎన్ని వేల మందొచ్చినా కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆహ్, వాళ్ళకి
వీలైనంత వాళ్ళు అరేంజ్‌మెంట్స్ చేస్తూనే ఉంటారు. సో, మనము మన 100% పెట్టి మనం అరేంజ్‌మెంట్స్ చేస్తూ ఉంటాము. అలాగే మన పిరమిడ్ మాస్టర్స్ కూడా ఏ కంప్లెయింట్స్ లేకుండా, ఏమున్నా, ఏం లేకపోయినా హ్యాపీగా అడ్జస్ట్ అయిపోయి ఆ ప్రోగ్రామ్స్‌ని అటెండ్ అవుతూ ఉంటారు. అంటే మనకి పత్రి గారు మనల్ని అలా ట్రైన్ చేశారన్నమాట. సో, యెస్. మనం వస్తున్నది ఎందుకోసము? మనం ధ్యాన సాధన కోసము, జ్ఞానం కోసము, ఆనందం కోసము. సో, అవి ఇంపార్టెంటు. మనకన్నీ ఉన్నాయి మన ఇళ్ళల్లో. మనకన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ అక్కడికి మనం ఎళ్తున్నది మనము ఇవన్నీ కావాలని కోరుకొని వెళ్తున్నాము. కాబట్టి అవి దొరుకుతున్నాయా అని చూడండి అని అలా అద్భుతంగా ట్రైన్ చేశారు పత్రి గారు మనల్ని. సో, మన పిరమిడ్ మాస్టర్స్‌కి ఎక్కడ ఏమి కంప్లెయింట్స్ ఉండవు. అలాగే చేసేవాళ్ళు గూడా వాళ్ళ హ్మ్. 100% వాళ్ళు పెట్టి చేస్తున్నారు. సో, మన పిఎస్ఎస్ఎం ప్రోగ్రామ్స్‌లో ఆ ప్రాంగణంలో యజ్ఞం జరిగే ఆ ప్రాంగణంలో జూస్తే అన్ని వేల మంది అక్కడ ఉన్నారా అని మా సందేహం వస్తది. ఎందుకంటే ఎటువంటి శబ్దాలు ఉండవు. ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉండదు. ఎవ్వరు అసలు గొ గొడవ పడడాలుండరు. అరగంట క్యూలో నిల్చుకొని భోజనానికెళ్ళాలన్నా కూడా శాంతంగా నిల్చుకొని అంత హ్యాపీగా ఎళ్తారు. సో, అలాగా మా మన అంటే ఒక ధ్యానం చేసే ఒక మాస్టరు అంతలా తయారైపోయి ఉంటారనమాట. కాబట్టి చాలా సాఫీగా జరుగుతూ ఉంటాయి. హ్మ్. నేను 2004 నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు ఒక 20 యజ్ఞాలు సాక్షిగా నేను చూసాను గదా! సో, ఆ అనుభవంతో చెప్తున్నాను. అంత అద్భుతంగా అరేంజ్‌మెంట్స్ ఉంటాయి. అంత అద్భుతంగా చేసేవారు ఉంటారు. అటెండ్ అయ్యేవారు ఉంటారు. చాలా ఆనందంగా ఉంటది. బయట నుంచి ఎవరైనా చాలా మంది వస్తూ ఉంటారు గెస్ట్‌లాగా వేరే ఆర్గనైజేషన్స్‌లో నుంచి గురువులు గానీ, లేకపోతే పొలిటీషియన్స్ గానీ, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఈ పొలి పొ పోలీస్ సిబ్బంది గానీ, తర్వాత అంబులెన్సెస్ అని గానీ, మామూలుగా ఎక్కడైనా ఒక 500 మంది, 300 మంది, 1000 మంది గ్యాదర్ అవుతున్నారంటే వీళ్ళందరూ ఉండాలన్నమాట చుట్టుపక్కల. మేము తమిళనాడులో ఆర్గనైజ్ చేసేటప్పుడు 2007లో హ్మ్. 10,000 మంది ఒక రోజుకు అటెండ్ అయ్యారు. 7 రోజులు. ఓకే. సో, వాళ్ళు మాకు చెప్పారు. సార్ మేమివన్నీ ఏర్పాటు చేస్తాము అని హ్మ్. పోలీసులొచ్చారు. ఫైర్ ఇంజిన్స్, అంబులెన్సులు వాళ్ళు 2, 3 రోజులు ఉండి, ఆ తర్వాత మీకు మా అవసరం లేదు అని వెళ్ళిపోయారు. 7 రోజుల ప్రోగ్రామ్‌లో ఫస్ట్ 2 రోజులే ఉన్నారు వీళ్ళందరూ. హుహు. తర్వాత వాళ్ళు చూసి మాతో మీకవసరం లేదు అని వెళ్ళిపోయారన్నమాట వాళ్ళంతట వాళ్ళే. అంటే అంత డిసిప్లిన్‌గా జరిగాయి ప్రోగ్రామ్స్ అని వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. ప్రతి సంవత్సరం కూడా 3 గంటలు జరుపుకునే ఈ మెడిటేషన్ హ్మ్. ప్రోగ్రామ్‌ని ఈసారి 6 గంటలుగా యాహ్! చేస్తున్నారు. సో, యాహ్! దాని వెనకాల కారణం ఏంటి మేడం అసలు? ధ్యానం అన్నది 6 అవర్స్ చేస్తున్నాం మనం ఈసారి ధ్యాన మహాయాగంలో. మనందరికీ కూడా సాధన అన్నది చాలా చాలా ఇంపార్టెంటు. మనము జ్ఞానం ఎక్కువ తీసుకుంటున్నాము. కాకపోతే ఆ సాధన, ఆ ఎనర్జీస్ ప్రతి ఒక్కరికి చాలా చాలా అవసరం అన్నమాట. పత్రి గారు అదే చెప్పారు. మనము ఎక్కువ సాధన చెయ్యాలి. ఎక్కువ ఎనర్జీస్‌ని మనం తీసుకోవాలి. ఫస్ట్ మనకు మనం తీసుకోవాలి. ఆ తర్వాత ఈ విశ్వానికి కూడా విశ్వంలో చాలా తొందరగా మార్పులన్నది జరుగుతూ వస్తూ ఉంది. దానికి తగినట్లు అందరూ కూడా మనం కూడా ఎదగాలి. సో, ఆహ్, ఈ ప్రకృతిలో మార్పులు ఎంత ఫాస్ట్‌గా వస్తుందో, మనం కూడా దానికి మనల్ని మనం అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్‌గ్రేడ్ అవుతూ ఉండాలి. అంటే ఏం మార్పులు జరుగుతున్నాయి? ఎనర్జీస్‌లోనే మార్పులు జరుగుతున్నాయి. వేరే ఏమి కాదు. సో, ఆ ఎనర్జీసు ఎంత హై ఎనర్జీ స్పేస్‌లోకి ఈ భూమి అన్నది వెళ్తూ ఉందో, మనం కూడా దానికి మనల్ని మనం అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అంటే అంత తొందరగా మనల్ని మనం ఎనర్జీస్‌ని రిసీవ్ చేసుకొని, మనం కూడా ఆ వైబ్రేషన్స్‌కి మ్యాచ్ అవ్వడానికి అవ్వాలి. కాబట్టి ఇప్పుడు 6 అవర్స్ మెడిటేషన్ అన్నది అవసరం అవుతుంది. కాబట్టి మనం ఈసారి యజ్ఞంలో 6 అవర్స్ మెడిటేషన్ అన్నది పెట్టుకున్నామనమాట. మార్నింగ్ 3 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్ అని మనము 6 అవర్స్ మెడిటేషన్ చేస్తున్నాం. సో, ఇది ప్రతి ఒక్కరికి చాలా చాలా అవసరము. మిస్ చేయకూడదు. మనమందరము ఆ మెడిటేషన్స్‌లో పార్టిసిపేట్ చేయాలి. మనల్ని మనం అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు.
మనం ఇళ్ళల్లో కూడా ఇండివిడ్యువల్‌గా మనం ధ్యానం చేసుకునేటప్పుడు కూడా ముందు చేస్తున్న దానికన్నా మనం సమయాన్ని పెంచుకుంటూ ఉండాలి. సో, ఎప్పుడు కూడా మనం ఆ వైబ్రేషన్ జోన్‌లో మ్యాచ్ అవుతూ ఉండాలి. సో, పత్రి గారు అందుకే ఆ పిరమిడ్ షేప్ అన్నది చెప్తూ ఉంటారు ఎగ్జాంపుల్‌గా. సో, ఇలా ఉన్నప్పుడు ఆ కింద స్పేస్‌లో చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ ఇలా పైకెళ్ళే కొద్దీ ఎనర్జీ స్పేస్ హై అయ్యే కొద్దీ చాలా మంది ఆహ్, చ దీనికి మ్యాచ్ అవ్వక వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. సో, మనల్ని మనం ఆ వైబ్రేషన్‌కి మ్యాచ్ అయ్యేటట్లు మనమే చేసుకోవాలి. కాబట్టి ఎక్కువ సమయం అన్నది సాధనకి ఇవ్వాలి మనం. చక్కగా వివరించారు మ్యామ్. అయితే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా ఉన్నాయి మెడిటేషన్‌కి సంబంధించి. భిన్నత్వంలో ఏకత్వంగా వాళ్ళని కూడా మీరు ఆహ్వానిస్తున్నారా? యెస్ మేడం. ఖచ్చితంగా. సో, పత్రి గారి యొక్క ఇదే అదనమాట. అందరము అన్ని సొసైటీస్ ఏకమయ్యి మనం అందరం కలిసి ఒకటిగా వర్క్ చేయాలి అన్నది. సో, అందుకే ప్రతి ఒక్కరి దగ్గర జ్ఞానం తీసుకోవాలి అని అంటారనమాట పత్రి గారు. సో, మనం అన్ని ఆర్గనైజేషన్స్‌లో నుంచి మనం మాస్టర్స్‌ని ఇన్వైట్ చేస్తాము. గ్లోబల్ మాస్టర్స్‌ని కూడా ఇన్వైట్ చేస్తాం. ప్రపంచంలో ఎక్కడంతా ఉన్నారో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఉండి వాళ్ళ అనుభవాలు కానీ, వాళ్ళ లైఫ్ హిస్టరీ గానీ తెలుసుకుంటూ ఉంటే మనకు ఇన్‌స్పిరేషన్‌గా ఉంటది. అండ్ ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. పీఎస్ఎస్ఎంలో మనం ఎందుకు ఇంత ఫాస్ట్‌గా ఎదుగుతున్నాము అంటే, మనము ఓపెన్ బుక్ లాగా ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాము. కాబట్టి మనం ప్రతి ఒక్క మాస్టర్స్‌ని మనం ఇన్వైట్ చేస్తాము. వాళ్ళని మనం కూర్చోబెట్టి మనమందరము కూడా శ్రద్ధగా వాళ్ళ దగ్గర వాళ్ళ అనుభవాల్ని, వాళ్ళ జ్ఞానాన్ని తీసుకుంటాం. కాబట్టే మనం ఇంత తొందరగా ఎదగగలుగుతున్నాం. సో, పత్రి గారు మనకి ఇన్ని అవకాశాలిచ్చారు ఎదగడానికి. కాబట్టి అందరిని హిమాలయాల్లో సాధన చేస్తున్న మాస్టర్స్ గాని, అండ్ సేవ చేస్తున్న వాళ్ళు గాని, స్వచ్ఛందంగా సేవ చేస్తున్న వారు గాని, జ్ఞానాన్ని అందుకుంటున్న వాళ్ళు గాని, అట్లాగా మనము అన్ని రకాల వాళ్ళని శారీరక పరంగా, మానసిక పరంగా, మనకి బుద్ధి పరంగా, ఆత్మ పరంగా ఉన్న ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఏమేం జ్ఞానం ఉందో అవన్నీ కూడా మనము అందుకొని ప్రతి ఒక్క దాన్ని మనం ఆచరణలో పెడుతున్నాం కాబట్టే మనం ఇంత తొందరగా ఎదుగుతున్నాం. సో, ఇలాంటి అవకాశం యజ్ఞాల్లో మనకి కోకొల్లలుగా దొరుకుతాయి. మనకు తెలియని ఎంతో మంది మాస్టర్స్‌ని మన ముందు తీసుకొచ్చి కూర్చోబెడతారు. మనం ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో, మనం జస్ట్ ఆ యజ్ఞాల్లో పాల్గొనాలి. మనము సైట్ సీయింగ్ అని ఇక్కడికి, అక్కడికి ఎళ్ళిపోకుండా ఆ ప్రాంగణంలో ఏం జరుగుతుందో మనం చూడాలి. నా ఒక అనుభవం చెప్తాను యజ్ఞంది. యజ్ఞాల్లో ఏం జరుగుతదని. మేము తమిళనాడులో ఉంటాం కాబట్టి, తమిళనాడులో ఎన్నో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. సో, మనం ఏమనుకుంటాం అంటే, మనం చాలా గొప్పగా చేస్తున్నాము అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఇలాంటి ప్రోగ్రామ్స్‌కెళ్తామో, యజ్ఞాలకెళ్తామో, ఎక్కడెక్కడి నుంచి దేశ నలుమూలల నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు వాళ్ళు చేస్తున్న సేవ గురించి మనం విన్నామంటే, మనం జేస్తున్నది ఏమీ లేదు, ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అని మనం ఇన్‌స్పైర్ అవుతూ ఉంటామనమాట. ఎందుకంటే, అన్ని పక్కల అంతమంది వాళ్ళ ధ్యానం చేసి వాళ్ళ జీవితాల్ని మార్చుకొని, ఆ ధ్యానం పంచడం కోసం ముందుకొచ్చి ఎన్నో రకాలుగా వర్క్ చేస్తూ ఉంటారు. సో, అంతమందిని మనం కలుస్తూ ఉంటాము. ఎంతోమంది సీనియర్ మాస్టర్స్‌ని కలుస్తాము. కొత్తగా ధ్యానానికొచ్చిన వాళ్ళని కలుస్తూ ఉంటాము. సో, ఆ స్టేజ్ మీద ఒక్కొక్క పూట చిన్న చిన్న గ్రామాల్లో నుంచి వచ్చి వాళ్ళు అనుభవాలు షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకేం మార్పులు జరిగింది, వాళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారని నిజంగా బుర్ర తిరిగిపోతది. అంత అద్భుతంగా ఉంటది. సో, అవన్నీ మనము చూడాలి. చూసి దాన్ని మనము విట్‌నెస్ చేయాలి. యెస్. అప్పుడు మనకి ఇన్‌స్పిరేషన్ దొరుకుతది. ఇంకా చేయాలన్న భావన కలుగుతది. సో, అట్లా ప్రతి ఒక్కటి గూడా మనము ఆస్వాదించాలక్కడ. సో, యాహ్! సో, చాలా ఇంపార్టెంట్ అండి యజ్ఞాలన్నవి. చాలా చక్కగా వివరించారు మ్యామ్. అయితే చివరగా ఈ యాగం వల్ల లోక కళ్యాణం లేదంటే లోకంలో శాంతి ఎలా వస్తుందంటారు? మీ మాటల్లో చెప్పండి.
సో, మనం మనం చేసే ప్రతి పని కూడా దాని వైబ్రేషన్స్ అన్నది ఈ ప్రకృతిలోకి వెళ్తూ ఉంటదనమాట. సో, మా ఒక చిన్న గ్రూప్ చేస్తేనే దాని వైబ్రేషన్స్ ఎంతో దూరం స్ప్రెడ్ అవుతదంటారు. అలాంటిది ఇన్ని వేల మంది ఒక్కసారి కూర్చొని ధ్యాన సాధన చేసినప్పుడు, ఆ సంగీతంలో లీనమైపోయి, మనకు తెలియని స్థితి అందరూ ప్రతి ఒక్కరు రీచ్ అయిపోతారు ఆ స్థితికి. మనల్ని తెలియని స్థితికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటప్పుడు దిగే ఆ వైబ్రేషన్స్ అన్నది, ఆ ఎనర్జీస్ అన్నది, కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి అన్నది ఆహ్, ఆహ్, అంత దూరం స్ప్రెడ్ అవుతది. ప్రతి ఒక్కరిలోనూ ఒక మార్పు తీసుకొనొస్తది. ఆలోచన పరిధిలో కానీ మార్పు తీసుకొస్తది. అంటే ఆ హింస తత్వంలో నుంచి హంస తత్వంలోకి, ఆ ప్రశాంతత దీనిలోకి ఖచ్చితంగా మార్పు తీసుకొస్తది. ఎందుకంటే అంటే ప్రకృతిలో ఆటోమేటిక్‌గా మార్పులు జరుగుతాయి. మనం మనుషుల్లోనూ మార్పొస్తది. ప్రకృతిలోనూ మార్పొస్తది. అండ్ భూమికి ఆ ఎనర్జీస్ రీచ్ అవుతాది. సో, మనకి ఈ ప్రకృతి వైపరీత్యాల్లో నుంచి మనం బయటకొచ్చేస్తాం. అంటే భూ భూమి ఏదైతే ఒక రకంగా అందరూ డిస్టర్బ్ చేస్తున్నారని తన యొక్క దీన్ని కోల్పోతుందో, ఈ వైబ్రేషన్స్ వల్ల మళ్ళీ అది భూమి కూడా తనని తాను ఇది చేసుకుంటుంది. సో, అన్ని రకాలుగా హెల్ప్ అవుతది. కాబట్టి ప్రపంచ శాంతికి ఇది చాలా చాలా తోడ్పడుతుంది ఈ యాగాలన్నవి. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఆషామాషీ ఇది కాదు. హ్మ్. చ హైయెస్ట్ ఎనర్జీ అంటారు. హ్మ్. ధ్యానంలో మనం రిసీవ్ చేసుకునే ఎనర్జీ అంటే ఆకాశ తత్వంలో కూడిన ఆ వైబ్రేషన్స్ అన్నది భూమి మీదకి దింపినప్పుడు అన్నీ కూడా ఎనర్జిటిక్ అవుతాయి. ప్రతి ఒక్క పక్షి, ప్రతి ఒక్క జంతువు, ప్రతి ఒక్క వృక్షము, ప్రతి ఒక్క మానవుడు పులకరిస్తారు. అంతటి మార్పు జరుగుతది చుట్టూ. సో, ప్రపంచ శాంతికి అంతకన్నా ఏం కావాలి? అయితే మేడం ఈ డిసెంబర్ 21 నుంచి 31 వరకు ధ్యాన మహాయాగాలు జరుగుతూ ఉన్నాయి కదా! సో, దాని గురించి ఆహ్వానిస్తూ మీ సైడ్ నుంచి మీ మాటల్లో. అందరికీ నమస్కారం. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామం. డిసెంబర్ 21 నుంచి 31 వరకు హైదరాబాద్‌లో, కడతాల్లో మనకి ధ్యాన మహాయాగాలంటూ జరుగుతున్నాయి. అందులో మనమందరము పాల్గొనాలి. అనంతమైన, శక్తివంతమైన ఈ ప్రోగ్రామ్‌లో ఈ యాగంలో మనం పాల్గొనడం ద్వారా మన ఆత్మ ఎదుగుదల మాత్రమే కాకుండా ప్రపంచ శాంతికి కూడా మనం తోడ్పడతాము. కాబట్టి మనందరము కూడా ప్రతి ఒక్కరము ప్రత్యక్షంగా ఈ యాగంలో పాల్గొని మనం ఈ లోక కళ్యాణంలో భాగంగా మనమందరము కూడా పాత్రులమవ్వాలి. ఆనందమైన ఈ యాగంలో మనం మాత్రమే కాకుండా మన మిత్రులు, మన కుటుంబ సభ్యులు, మన చుట్టుపక్కల వాళ్ళనందరినీ కూడా మనం ఆహ్వానిస్తాం. అందరం కలిసి ఈ ధ్యాన యాగంలో పాల్గొంటాం. అందరూ రావాలని కోరుకుంటూ మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదం. చాలా చక్కగా వివరించారు మ్యామ్. పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి, విశిష్టత గురించి, అది ఎందుకు జరుపుకోవాలి, సో దానివల్ల వచ్చే మార్పులు ఏంటి, మనము అలాంటి ఒక కార్యక్రమాల్లో పాల్గొంటే అనే దాని గురించి చాలా చాలా చక్కగా వివరించారు. మీకు చాలా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూసారు కదండి, పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమంలో మరో మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.